వెల్కమ్ టు అవర్ ఛానల్. కలకత్తాలో అతి దారుణంగా రేప్ చేసి డాక్టర్ని చంపేసినటువంటి ఘటన ఒక్కసారిగా దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది. సో ప్రస్తుతానికి మనం ఉన్నాం కోటిలో ఉన్నటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో. సో మరి అక్కడ హాస్పిటల్లో కనీసం వసతులు లేకపోవడం వల్లే, మినిమం సెక్యూరిటీ లేకపోవడం వల్లే ఈరోజు ఇంతటి ఘటన చోటు చేసుకుందని చెప్పేసి డాక్టర్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈరోజు తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వారు ఈరోజు కోటిలో ఉన్నటువంటి ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ధర్నా చేయడం జరిగింది. సో మరి బాధితురాలికి ఎవరైతే అన్యాయంగా చంపబడినటువంటి డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడినటువంటి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళని శిక్షించాలి. మళ్ళీ ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం దీనిపై గట్టిగా చర్యలు తీసుకోవాలి. మినిమం అక్కడ హాస్పిటల్లో మాకు వసతులు ఏర్పాటు లేకపోవటం వల్ల ఇదంతా జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా ఉండాలి. గతంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయి. బట్ అయినా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం వల్ల ఈరోజు ఇంత ఘటన జరిగింది కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వద్దు అని చెప్పి ఖచ్చితంగా ఎవరైతే ఆ డాక్టర్ ఉన్నారో అన్యాయంగా చంపబడ్డారో ఆవిడికి ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ ఈరోజు తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ వారు ఉస్మానియా మెడికల్ కాలేజ్లో ధర్నాకి దిగారు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లతో కొంతమంది మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మరి వాళ్ళు ఫ్యూచర్లో ఇలాంటి జరగకుండా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి వాళ్ళు ఎలాంటి సెక్యూరిటీ కోరుకుంటున్నారు అండ్ ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో ఈ లేడీ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి మినిమం వసతులు ఎలా ఉండాలి ఏంటని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఒకసారి డాక్టర్లతో మాట్లాడదాం. We want basic amenities like drinking water in workplace. We want duty rooms for PGs, both male and female PGs. We want safe water facilities and bathroom facilities for duty doctors. We need clean washrooms. We want CCTV cameras all over the hospital and other places also where females are supposed to go. We need security for all the hospitals to be deployed. We need special protection force in all the hospitals. We want Central Protection Act. Jai Juda. Jai Juda! We demand to the state government, to the central government to act immediately to address the doctors' issues at various medical colleges and hospitals in Telangana and all over the state, and also take the necessary steps towards our doctors at RJKR Medical College, Kolkata, so to protect them and to give their voice with the protest. So again, we need a CBI inquiry. We need the family protection or family compensation, the demands which I have made before. And we ask the government of state and central to give punishment to the mob attack on doctors. And here today we are protesting from Telangana Juda together with Gandhi Medical College and Osmania Medical College. So we are supporting to the RJKR Medical College and Hospital. Thank you. కలకత్తాలో జరిగినటువంటి ఆ సంఘటనని ఉద్దేశించి మనం ఇక్కడ గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే ఒకసారి ఇక్కడ కవర్ చేయండి. ఒకసారి గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే ఆర్జీకర్ అనే లెటర్స్ ని ఇక్కడ వీళ్ళు డాక్టర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఆర్జీకర్ అనే ఒక లెటర్స్ ని వీళ్ళు ఫామ్ చేసుకొని ప్రధానంగా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈరోజు మీడియా ముందుగా వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఎవరైతే అన్యాయంగా రేప్ చేసి చంపబడ్డ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఖచ్చితంగా న్యాయం చేయాలి. న్యాయం చేసే వరకు మా పోరాటం అయితే ఆగదు. యావత్ భారతదేశం వైజ్గా మా డాక్టర్స్ అంతా మేము ఒక యూనిటీగా ఉండి ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి ఈరోజు డాక్టర్లంతా వాళ్ళ నిరసన తెలియజేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే ఒకసారి ఎవరు ఆర్జీకర్ అని ఏదో ఒక లెటర్స్ అయితే ఉన్నాయి వాటిని ఫామ్ చేసుకొని ఈరోజు వాళ్ళ డిమాండ్స్ ని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అనమాట. సో ఇలాంటి ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఒక ఘటన ఉందో ఇలాంటిది మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ ఫెసిలిటీస్ కానీ అవన్నీ మీకు మాత్రమే తెలుస్తాయి అక్కడ, ఎందుకంటే ఎక్కువ టైం మీరే ఉంటారు కాబట్టి. సో ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలంటే మీరు ఇంకా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రొటెక్షన్ కోరుకుంటున్నారు? అసలు యాక్చువల్లీ అన్నీ చెప్పి ఉన్నాము, ఇట్లా డ్యూటీ డాక్టర్స్కి రూమ్స్ కావాలి అండ్ వాష్రూమ్స్ కానీ ఏదైనా అందరికీ ఉండాలి అని చెప్పి ఆల్రెడీ ఉన్నాయి, అవన్నీ జరుగుతున్నాయి. సో అంటే వీళ్ళవి ఉన్నాయి అని అది జరగకుండా ఉంటాయని కాదు, బట్ అవేర్నెస్ షుడ్ బి కమ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ లెవెల్ సో దట్ ఎవ్రీ పర్సన్ షుడ్ హ్యాస్ టు నో దట్ దిస్ షుడెంట్ హ్యాపెన్ అనేది అందరూ తెలుసుకోవాలి. ఓకేనా, నాట్ ఫ్రమ్ ఆర్ డాక్టర్ సైడ్ అని కాదు, ఎవ్రీ ఇండివిజువల్ నుంచి అవేర్నెస్ అయితే ఉండాలి. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలి. జరిగిన ఇలా అరికట్టడానికి మాకంటూ కొన్ని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ ఇలాంటివి రావాలి అనేది మేము కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడు జరిగిన ఇష్యూకి వాట్ వీ ఫైనల్లీ వాంట్ ఇస్ వీ వాంట్ జస్టిస్. థ్యాంక్ యూ. వైద్య వృత్తి అంటేనే నిజంగా దేవుడు తర్వాత దేవుడు అని అంటారు, కానీ అలాంటి వాళ్ళకే ఈ రోజు ఇలాంటి ఒక సంఘటన ఇది ఏ విధంగా అంటే ఇది చాలా బాధాకరమైన విషయమే. ఇప్పుడు మీరందరూ ఫైట్ చేస్తున్నారు, జస్టిస్ ఇదంతా ఫైట్ చేస్తూ ఉన్నారు. సో మరి దీనికి సంబంధించినటువంటి పై అధికారులు కానీ ఏ విధమైన రెస్పాండ్ అవటం ఏంటి అంటే ఫ్యూచర్ లో ఎలాంటి జరగకుండా ఉండాలంటే ఎలాంటి సేఫ్టీ సెక్యూరిటీ ఇంకా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?
నేను ఒక ఓబీజీ రెసిడెంట్ ని గాంధీ నుంచి. ఇది మేము ఓపీ అన్ని ఆపేసి మేము ఇక్కడ దాకా వస్తున్నామంటే పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందో మీరే ఆలోచించాలి. మేము ఏమి అడగట్లేదు, మాకు ఒక రక్షణనే అడుగుతున్నాం. నేషనల్ వైడ్ మాకు ఒక ప్రొటెక్షన్, మాకు ఒక సెక్యూరిటీ పెట్టండి, ఎందుకంటే ఇలాంటివి ఇంకోసారి జరగకుండా అవ్వడానికి. అంతకన్నా మేము ఏమి అడగట్లేదు. ఇక్కడ దాకా వచ్చి మాకు ఒక జీతాలు పెంచండి, మాకు ఫ్యాన్లు ఇవ్వండి, ఏసీలు ఇవ్వండి, ఇవి కూడా అడగట్లేదు. మాకు జస్ట్ సెక్యూరిటీని ఇవ్వండి అనే అడుగుతున్నాం. మాకు ఇప్పుడు వచ్చి చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ అట్లీస్ట్ 6 బిల్డింగ్స్ కి ఒక 2 సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఏదైనా పేషెంట్ అటెండర్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ మోస్ట్లీ బ్యాడ్ కేసెస్ అంటే చాలా చివరి దాకా వచ్చి అటెండర్స్ డబ్బులు లేక ప్రైవేట్ లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి చాలా అంటే మేము కొంచెం రిస్క్ చెప్పినా మా మీదికి మమ్మల్ని కొట్టేలాగా ఉండే వాళ్ళు ఉంటారు. సో కాబట్టి అలాంటి హాస్పిటల్లో ఎక్కువ సెక్యూరిటీ కావాలి. ఎప్పుడైనా ఏదైనా జరిగినా మాకు ఒక పోలీస్ అక్కడ అవుట్ పోస్ట్ లో ఎమ్మటి యాక్షన్ తీసుకునేలాగా అప్పటికప్పుడు అరెస్ట్ చేసి ఏదో ఒకటి శిక్షించేలాగా ఏదో యాక్ట్ రావాలి. దానికోసమే మేము అది వచ్చేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. సిపిఐ యాక్ట్ అని అది వచ్చేదాకా మేము ఇంకా సెంట్రల్ కి వెళ్ళేదాకా ఈ ఇష్యూ వాళ్ళకి అడ్రస్ చేసేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. నుంచి మనం చూస్తున్నాము అసలు వెస్ట్ బెంగాల్లో జరిగిన ఇన్సిడెంట్ కి అది ఒక డాక్టర్ తోటి అయినది కాదు. ఎంతో మంది డాక్టర్స్ ఇప్పుడు మన సిస్టర్స్ అవ్వచ్చు, మన బ్రదర్స్ అవ్వచ్చు, ఎంతో మంది డ్యూటీస్ లో చాలా కష్టపడుతున్నారు. 72 hours నుంచి డ్యూటీస్ లో సరైన తిండి లేక, నిద్ర లేక, వాటర్ కూడా లేని ఫెసిలిటీస్ లో కూడా కష్టపడుతున్నప్పుడు ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరం. సో మేము గవర్నమెంట్ కోరేది ఒకటే, మాకు సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇస్తే మేము కూడా మా డ్యూటీస్ సక్రమంగా చేసుకోవడానికి మేము ఉన్నదే పేషెంట్ సర్వీస్ కోసం. కానీ మాకే ప్రొటెక్షన్ లేకుండా ఉంటే పేషెంట్ సర్వీస్ కానీ అంతా ఎవరు చేస్తారనేది మేము ఒకటే క్వశ్చన్ చేస్తున్నాము. ఇది ఏదో మా కోసం చేస్తున్నది కాదు, మొత్తం ఇండియా వైడ్ మేము చేస్తున్నది. ఎందుకంటే మాకు ప్రొటెక్షన్ ఇస్తే మేము ఇంకా మా సర్వీసెస్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయడానికి ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ పేషెంట్స్ మోర్, అంతే. ఇప్పటి వరకు పై ఆఫీసర్స్ కానీ ఎవరైనా కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మీతో వచ్చి మాట్లాడడం కానీ న్యాయం చేస్తామని మాట్లాడడం జరిగింది చెప్పారండి. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ అయితే నిన్న మేము తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషనర్ డాక్టర్ కమిషనర్ గారిని మేము కలవడం జరిగింది. మేడం కూడా చాలా ఓపిక్ గా మన స్టేట్ లో మన అఫిలియేటెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో కానీ గవర్నమెంట్ పెరిఫరల్ లో ఉన్న హాస్పిటల్స్ లో కానీ ఉన్న సెక్యూరిటీ ఇష్యూస్ గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ 2 hours జరిగిన మీటింగ్ లో మాకు అష్యూరెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ మనం ఫ్యూచర్ లో తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి, ఎక్కడెక్కడ సెక్యూరిటీ లూప్ హోల్స్ ఉన్నాయి, దాన్ని మనం ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి, ఇట్లా గ్రీవియన్స్ సెల్స్ అనేవి, లేకపోతే దిశ యాప్ లాంటివి మన కొత్త స్టేట్ లో ఏపీలో ఉన్నట్టు దిశ యాప్ లాంటివి మన స్టేట్ లో కూడా యాక్టివ్ గా పనిచేసేలాగా దగ్గరుండి చూసుకుంటాం. అండ్ CCTV సర్వేలెన్స్ త్రూఅవుట్ 24/7 అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ అకౌంటబిలిటీ అనేది ఒక పై అధికారి నుంచి ఉండేలాగా మేడం మీకోసం ఉంటాము, మనం కూర్చొని డిస్కస్ చేద్దాము అని చెప్పి మేడం మాతో మాట్లాడడం జరిగింది. సో మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలండి. ఎట్లా అంటే ఇప్పుడు మనకున్న సెక్యూరిటీ ఇష్యూస్ అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డ్స్ ని పెడుతున్నారు. వాళ్ళు ఏంటి అంటే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకునే స్టేజ్ లో ఉండరు. సో మనకి సెంట్రల్ ఫండెడ్ ప్రొటెక్షన్ కానీ స్టేట్ ఫండెడ్ ప్రొటెక్షన్ కానీ మనకు ఉండాలి అనేది మేమైతే డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ.